మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసా? ఎందుకో త్వరగా చెప్పండి సార్, అవతల ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అవును సార్, పలుతోకపోయిన ఆఫీసు పంచులకు వెళ్ళడం మాకు అలవాటు సార్. రేయ్, కథలు చెప్పొద్దు. మీ పుట్టు పూర్వత్రాలు మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి. వైజాగ్ లో బేవర్స్ గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. నేనే సర్వే ఎవరు చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్, పర్ఫెక్ట్ గా ఉంది. అరే వాడిని చూసి నేర్చుకోరా. పాపం లిస్ట్ లో వాడు పేరుందని ఎంత ఫీల్ అవుతున్నాడో చూడరా. వాడు ఫీల్ అవుతుంది అందుకు కాదు సార్. మరి దేనికి ఇలా పిసుకుంటున్నావు? ఈ సిటీలో వస్తే గిస్తే వేస్ట్ వాళ్ళ నెంబర్ నేను రావాలి కానీ వాడు రావడం ఏంటి? అందుకు ఫీల్ అవుతున్నాను సార్. ఏంట్రా నీ గొప్పతనం? నేను 6 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివా, నువ్వు 5 ఏళ్ళుగా బయటకు వచ్చావు. నేను 4 బీర్లు దించుకుంటే తాగలను, నువ్వు తాగలవా? రంక్ అండ్ డ్రైవ్ లో నేను 4 సార్లు దొరికాను, నువ్వు 2 సార్లు దొరికావు. మా దొరికేవలేవా, మేము దొరుకుతాం ఈ రోజు నుంచి. దొరికేది అరే బడి ఫూల్స్, నోరు మూయండిరా సన్నాసులారా. మీకేమన్నా నోబెల్ ప్రైజ్ వచ్చిందిరా కొట్టుకోవడానికి? అరే ఖాళీగా చేస్తున్నారు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఎందుకు చేయండి సార్, ఎవడన్నా ఉద్యోగం ఇస్తే? అరే ఆల్రెడీ హైదరాబాద్ లో నా ఫ్రెండ్ కి చెప్పాను, వాడి సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు ఉద్యోగం వచ్చింది. నెలకి 30,000 రూపాయల జీతం. 30,000?